ఒక ఆస్తికి సంబంధించి రిజిస్ట్రేషన్ చేసే ముందు అండ్ ఎలాంటి ఆస్తి కొనాలి అంటే ఎలాంటి భూమి కొనాలి, ఎలాంటి ఇల్లు కొనాలి అండ్ కొనే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, కొన్న తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనే వాటి గురించి ఈరోజు మనం పూర్తిగా మాట్లాడదాం. ఒక ఆస్తి మీరు రిజిస్ట్రేషన్ చేయించుకుంటే దాఖలు పడుతుందా అనే దాని గురించి కూడా మాట్లాడదాం. ఒకవేళ రిజిస్ట్రేషన్ చేయించుకోకపోతే అప్పు అనేది దాఖలు పడదనమాట. ఇప్పుడు ఒక ₹100 బాండ్ పేపర్ మీదో లేకపోతే ₹50 బాండ్ పేపర్ మీదో రాసుకున్నారనుకోండి, అది దాఖలు పడదు, అది వేస్ట్ అనమాట. ఇంకా భారతీయ రిజిస్ట్రేషన్ యాక్ట్ ప్రకారం ₹100 దాటిన ఏ ఆస్తి అయినా కూడా మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అది కూడా రిజిస్ట్రేషన్ ఎక్కడ చేసుకోవాలంటే సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ అనేది ఉంటుంది, అక్కడికి వెళ్ళి మీరు రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు అనమాట. అండ్ రిజిస్ట్రేషన్ చేసే ముందు దానికంటూ కొంత ఫీజు ఉంటుంది. అంటే మార్కెట్ వాల్యూ ఎంత ఉంది, ఆ మార్కెట్ వాల్యూకి సంబంధించి ప్రభుత్వానికి ఎంత ఫీజు మనం చెల్లించాలని చెప్పి ఒక ఫీజు అయితే ఉంటుందన్నమాట. ఆ ఫీజు కూడా ప్రభుత్వమే నిర్ణయిస్తుంది. వన్స్ అది నిర్ణయించిన తర్వాత ఎంత ఫీజు కట్టాలని వాళ్ళు చెప్పిన తర్వాత బ్యాంకులోకి వెళ్ళి వాళ్ళకి ఒక పేమెంట్ రూపంలో కట్టాలన్నమాట. అంటే చలానా రూపంలో కట్టాలి. ఇప్పుడు ఎంతైతే దస్తావేజులో రాసుకున్నారో అంత వెళ్ళి వాళ్ళకి చెల్లించాలి. ఒకవేళ తక్కువ కట్టారనుకోండి, తక్కువ కడితే మళ్ళీ మీకు నోటీస్ పంపిస్తారు. నోటీస్ పంపించిన తర్వాత ఎంతైతే తక్కువ కట్టారో మళ్ళీ దానికి మిగతా అమౌంట్ కట్టాల్సి ఉంటుంది. అండ్ ఇప్పుడు ఆస్తి కొనే ముందు, ఒక భూమి కానీ ఇల్లు కానీ కొనే ముందు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే దాని గురించి మాట్లాడాలి. ఒక ఆస్తి కానీ ఇల్లు కానీ కొనే ముందు అది బ్యాంకులో తాకట్టు పెట్టి తెచ్చారా లేకపోతే వేరే వాళ్ళకి అమ్మారా అని మనం ముందే చూసుకోవాలి. ఇప్పుడు నేనున్నాను, ఒకవేళ నా ఆస్తిని ఆన్లైన్ చేసుకోలేదు, అప్పుడు నాకు అమ్మినటువంటి వెండర్ ఉంటారు కదా, వెండర్ నేమ్ ఏదైతే ఉంటుందో ఆ వెండర్ నేమ్ చూపిస్తుంది అనమాట ఆన్లైన్లో. సో ఇప్పుడు నా పేరు మీద ఆన్లైన్ కాలేదు కాబట్టి ఆ వెండర్ నాకు అమ్మినట్టు వేరే వాళ్ళకు కూడా అమ్మొచ్చు, ఎందుకంటే ఆన్లైన్లో నా పేరు చూపించదు కాబట్టి. సో ఇది కూడా కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. సో ఇప్పుడు అన్నీ బాగున్నాయి సార్, మీరు చెప్పినట్టే చేసాము, మీరు చెప్పినట్టు అన్నీ క్లియర్గా ఉన్నాయి, అందుకే కొన్నాము అంటే, ఒకవేళ కొన్న తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇప్పుడు మాట్లాడదాం. ఇప్పుడు మీరు కొన్న భూమి అనేది మ్యూటేషన్ చేయించుకోవాలి. ఆ మ్యూటేషన్ కూడా ఎక్కడ చేయించుకోవాలంటే ఇది ఎంఆర్ఓ ఆఫీస్లో చేస్తారు. ఇప్పుడు ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత పట్టాదారు పాస్బుక్ అనేది ఆన్లైన్ చేస్తారు. అండ్ మీరు కొన్న భూమిలో ఏదైనా కరెంటు పోల్స్ కానీ అవన్నీ ఏవైనా ఉంటే వాటిని కూడా మీ పేరు మీదకి మారుస్తారనమాట. సో ఇవన్నీ చేస్తేనే ఆ భూమి మీద మీకు పూర్తి హక్కులు అనేవి వస్తాయి. సో ఇప్పుడు ఇల్లు కొనాలనుకుంటున్నారు, ఇల్లు కొనే ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం. ఇప్పుడు ఇల్లు అంటే చాలా మంది లోన్ పెట్టుకుంటారు, అంటే బ్యాంకులో ఎన్ఓసి అనేది ఇస్తారనమాట. ఇప్పుడు ఇంటి పన్ను రసీదు, ఈసీ, ఇంకా ఎలక్ట్రిక్ బిల్లు ఇవన్నీ చూసుకొని కొనాలన్నమాట. సో ఇప్పుడు ఇంటి పన్ను, ఎలక్ట్రికల్ బిల్లు ఇవన్నీ మీ పేరు మీదకి మార్చుకోవాలి. అలా మార్చుకుంటేనే మీకు పూర్తి హక్కులు అనేవి వస్తాయి. సో అలా మార్చుకుంటే ఫ్యూచర్లో కూడా మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ కూడా రాకుండా ఉంటాయి. సో అన్నీ బాగున్నాయి, అన్నీ మీరు చెప్పినట్టే ఉన్నాయి, అందుకే కొంటున్నాం అంటే ఇక్కడ చిన్న లిటిగేషన్, ఒక ట్విస్ట్ అనేది అయితే ఉంటుంది. ఆస్తి ఇప్పుడు మీకు ఎవరైతే ఆస్తి అమ్ముతారో ఆ ఆస్తి వాడికి ఎలా వచ్చింది అంటే, అమ్మేవాడికి ఎలా వచ్చింది, వాడి స్వార్జితమా, సొంతంగా సంపాదించిన ఆస్తి, సొంతంగా సంపాదించి బ్యాంక్ లోన్ కట్టుకొని ఆ లోన్తో ఇల్లు కట్టుకొని ఆ లోన్ మళ్ళీ కట్టేశాడా లేదా అనేది చూసుకోవాలి. సో మీరు ఎవరి దగ్గర అయితే కొన్నారో అది ఆయన ఆస్తి, సొంతంగా కష్టపడి సంపాదించుకొని బ్యాంక్ లోన్ తెచ్చుకొని కట్టాడు, ఆ బ్యాంక్ లోన్ కూడా క్లియర్ చేసేసాడు, అప్పుడు మీకు అమ్ముతున్నాడు అంటే అప్పుడు ఇబ్బంది లేదు, అన్నీ కరెక్ట్గా ఉన్నట్టే. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, లేదు వాళ్ళ నాన్న నుంచి ఆ ఆస్తి సంక్రమించింది అనుకోండి. ఇప్పుడు వాళ్ళ నాన్నకి 2 కొడుకులు, 1 కూతురు ఉన్నారనుకోండి, కొడుకులు కూతుర్లు అందరూ కలిసి పార్టీషన్ చేసుకోవాలి, అంటే ఆస్తిని పంపకం చేసుకోవాలి. ఆస్తి పంపకం చేసుకున్న దస్తావేజులు ఏమైనా ఉన్నాయా లేవా అనేది కూడా క్లియర్గా చూసుకోవాలి. సో అలా పనిచేసుకున్నారు, ఇప్పుడు ముగ్గురు పిల్లలు ఉన్నారు, ఎవరి పేరు మీద వాళ్ళు, ఇల్లు ఒకరి పేరు మీద, పొలం ఒకరి పేరు మీద, కూతురికి కట్నం ఇచ్చి పంపించేశారు అనుకోండి, అప్పుడు ఇబ్బంది ఏమి ఉండదు. అలా పంపకపోతే ఇబ్బంది ఉంటుంది. సో ఇప్పుడు నేను చెప్పినట్టు ఇల్లు వచ్చి తమ్ముడి పేరు మీద, పొలం వచ్చి అన్న పేరు మీద, కూతురికి కట్నం ఇచ్చి పంపించేసాం అని అనుకోండి, సో అప్పుడు ఫ్యూచర్లో ఖచ్చితంగా ప్రాబ్లం వస్తుంది. ఎందుకంటే పార్టీషన్ సూట్ ఏదైతే పంచుకున్న ఆ దస్తావేజులు మీ దగ్గర లేకపోయి, ఒకవేళ ఆయన దగ్గర లేకపోయి మీరు సబ్మిట్ చేయకపోతే ఫ్యూచర్లో కంపల్సరీ ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు మీరు కొన్నారు, ఆ అన్నదమ్ములు, ఆ చెల్లి ఎవరైతే ఉన్నారో వాళ్ళు పంపకాలు జరుపుకోలేదనుకోండి, మీరు 10 ఏళ్ళు అయింది కొని అయినా కూడా కరెంటు బిల్ మీ పేరు మీద వస్తుంది, ఇంటి పన్ను మీ పేరు మీదే వస్తుంది, ఇవన్నీ వచ్చినా కూడా ఫ్యూచర్లో కంపల్సరీ ఇది ప్రాబ్లమే. మీరు 10 ఏళ్ళు అయినా కూడా ఇది ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు ఆ చెల్లి తమ్ముడు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి పార్టీషన్ సూట్ వేశారనుకోండి, అది మీకు ఖచ్చితంగా ప్రాబ్లం అవుతుంది. సో ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసినంత మాత్రాన చెల్లుబాటు కాదు. సో ఇప్పుడు ఫాదర్ చనిపోయాడు, 2 పిల్లలు, 1 కూతురు ఉన్నారు, ముగ్గురు కలిసి సరిసమానంగా అంటే సమానంగా ఆస్తిని పంచుకొని, ఆస్తిని పంచుకున్న దస్తావేజులు ఏవైతే ఉంటాయో అవి క్లియర్గా రాసుకోవాలంటే ఎవరికి ఎంత ఆస్తి వచ్చింది, భూములు ఎవరి పేరు మీద ఉన్నాయి, ఇల్లు ఎవరి పేరు మీద ఉన్నాయి, ఇవన్నీ క్లియర్గా ఉండాలి. క్లియర్గా ఉంటే ఎలాంటి ప్రాబ్లం ఉండదు. సో ఇక్కడ అన్నీ బాగున్నాయి, ఇంకే సమస్య లేదు, ఇంకంతా బాగుంది అనుకునే సమయంలోనే వీటన్నిటికీ మించిన ఓ పెద్ద సమస్య అయితే ఉంటుంది. సో అదేంటంటే
కోర్ట్ అటాచ్మెంట్స్ అనేవి ఉంటాయి. ఇప్పుడు కోర్ట్‌లో అప్పు తెచ్చుకుంటూ ఉంటారు. అంటే ప్రైవేట్ అప్పు అనేది ఒకటి ఉంటుంది. కోర్ట్‌లో తెచ్చుకోవచ్చు అది. అసలు కోర్ట్‌లో ప్రైవేట్ అప్పు ఎలా తెచ్చుకోవాలి అనే దాని మీద కూడా ఒక వీడియో చేద్దాం. ఫస్ట్ దీని గురించి మాట్లాడు. సో, ప్రామిసరీ నోట్ మీద అప్పు తెస్తారు. ఇళ్ళ కాగితాలు చూపిచ్చి అంటే దీన్ని ప్రూఫ్ కింద పెట్టి తెచ్చుకుంటారనమాట. ఇక్కడ ఒరిజినల్ కాగితాలు ఏం సబ్మిట్ చేయరు. బట్ దానికి సంబంధించిన జిరాక్స్‌లు గానీ, లేకపోతే ఇంకొక డాక్యుమెంట్స్ గానీ పెట్టి తెచ్చుకుంటారనమాట అప్పు అనేది కోర్టుల దగ్గర నుంచి. సో, ఆ కాగితాలతో కోర్ట్ దీన్ని అటాచ్‌మెంట్ చేస్తుంది. అది చుట్టుపక్కల వాళ్ళకి, లాయర్స్‌కి వీళ్ళకి తెలిసుంటది. వీలైతే సబ్ రిజిస్ట్రేషన్ వాళ్ళకి కూడా కోర్ట్ అనేది చెప్తదనమాట. ఈ ఇల్లు గానీ, ల్యాండ్ గానీ ఏదైతే ఉందో దాన్ని వేరే వాళ్ళకి అమ్మడానికి వీల్లేదు, రిజిస్ట్రేషన్ చేయడానికి వీల్లేదని. అలా చెప్తే ఓకే. చెప్పకపోతే మళ్ళీ ప్రాబ్లమ్ అవుతుంది. సో, సబ్ రిజిస్టరు బ్లాక్‌లో పెట్టాడనుకోండి, బ్లాక్‌లో పెడితే ప్రాబ్లమ్ ఉండదు. బ్లాక్‌లో పెట్టలేదనుకోండి, ఇది మళ్ళీ ప్రాబ్లమ్ అవుతది. సో, ఇవన్నీ చూసుకోవాలి. ఇల్లు గానీ, స్థలం గానీ మీరు కొనే ముందు ఇవన్నీ చూసుకుంటేనే మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా ఉంటాయి. సో, ఇవన్నీ కరెక్ట్‌గా ఉన్నాయి. మేము ఇల్లు లేకపోతే భూమి కొన్నామంటే నో ప్రాబ్లమ్. నేను చెప్పినట్టు ఏవైతే లిటిగేషన్స్, ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయో, ఆ ప్రాబ్లమ్ ఉంటే మీరు కొన్నారనుకోండి ఫ్యూచర్‌లో కంపల్సరీ మీకు ప్రాబ్లమ్ అయ్యే అవకాశం ఉంది. సో, ఇంతవరకు వీడియో చూసినందుకు థాంక్ యూ.